ఈ రోజైనా హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ గెలుస్తుందా? సో మ్యాచ్ నెంబర్ 34 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది. పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే హై స్కోరింగ్ గ్రౌండ్, షార్ట్ బౌండరీస్ ఉండడం వల్ల అండ్ బౌలింగ్ గురించి చూసుకున్నట్టయితే ఇది స్పిన్నర్స్కి ఎక్కువ వర్కౌట్ అయ్యే పిచ్. సో కానీ వేరియేషన్స్ వేస్తేనే వర్కౌట్ అవుతుంది. డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ తీసుకోవడం బెటర్. సో స్టోనీస్ని ప్లేయింగ్ లెవెన్లో తీసుకుంటే బాగుంటుంది. జాష్ ఇంగ్లీష్ కన్నా బెటర్ ప్లేయర్ స్టోనీస్ అని నాకు అనిపిస్తుంది ఈ ఐపీఎల్లో. సో ప్లేయింగ్ 11 చూస్తే ఇలా ఉంది. సో ప్లేయర్ బ్యాటిల్ చూసుకున్నట్టయితే ఆర్సీబీలో లివింగ్స్టన్ అసలు ఆడట్లేదు. అలానే పట్టిదర్ కానీ పడికల్ కానీ మంచి నాక్ ఆడుతున్నారు ఆర్సీబీలో. అండ్ పంజాబ్ కింగ్స్ చూసుకున్నట్టయితే ఓపెనర్స్ బాగా ఆడుతున్నారు కానీ నాకు ఎందుకో ఈ మ్యాచ్లో ఓపెనర్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. బౌలింగ్ యూనిట్ చూసుకుంటే ఆర్సీబీ చాలా బాగుంది. అలానే ఓపెనర్స్ కూడా మంచిగా ఆడాలి. లైక్ ఫిల్ సాల్ట్ కూడా ఎక్కువసేపు ఉంటే గ్రౌండ్లో మంచి స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నా ప్రిడిక్షన్స్ ఏంటంటే ఈరోజు దేవదత్ పడికల్ మంచిగా ఆడతాడని అనిపిస్తుంది. అలానే శ్రేయస్ అయ్యర్ కానీ లేదా ప్రియాంశ్ ఆర్య కానీ మంచి ఇన్నింగ్స్ ఆడతారని నాకు అనిపిస్తుంది. సో మ్యాక్స్వెల్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడని నాకు ఈ మ్యాచ్లో అనిపిస్తుంది. ఈ మ్యాచ్లో నాకైతే టాస్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే మ్యాచ్ కూడా గెలుస్తారని అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి.